హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నామండి. హెయిర్ ఆయిల్ అని అంటే మనకు అందుబాటులో దొరికే ఆకులతో పూలతో తయారు చేసేది హెయిర్ ఆయిల్ అండి. దీనికి కావాల్సింది ఏంటంటే మందారం ఆకులు, గోరింటాకు, కరివేపాకు, నిమ్మ ఆకులు, నిమ్మకాయ చెట్టు ఉంటుంది కదా, నిమ్మ ఆకులండి. నిమ్మ ఆకులు, మందారం పూలు, కరివేపాకు, గుంటగలగరాకు, బ్రింగ్రాజ్, మెంతులు, కొబ్బరి నూనె, ఇవేనండి. నేను ఇంకా ఏమి ఎక్కువ వేస్తారు కొంతమంది, కానీ నేనేమి ఎక్కువ వేసుకోవడం లేదు. అవన్నీ కలిపి మిక్సీకి వేసుకొని ముద్దలాగా చేసుకోవాలండి. అవన్నీ కట్ చేసుకొని చేసుకోవాలి. చూడండి, అలా వేర్లతో సహా వేసుకోవాలండి. వేర్లు కూడా వేసుకుంటే మంచిది. అంటే భృంగరాజ్ అనేది వేర్లు కూడా వేస్తే అది కొంచెం వేర్లలో కొద్దిగా ఇంకా మరి గట్టిదనం అనేది ఉంటుంది. మన వేర్లు ఎలా ఉంటాయో మన వెంట్రుకలు కూడా అలాగే గట్టిదనం వస్తుందండి. కరివేపాకులో మంచి జుట్టు పెరిగే పోషకాలు ఎక్కువ ఉన్నాయండి. మందారం ఆకు, మెంతులు, అలోవెరా వేస్తే మనకు జుట్టు బాగా మృదువుగా మెత్తగా ఉంటుంది. అలా పేస్ట్ చేసుకొని ఇనుప బాండి పెట్టానండి. ఇనుప బాండి ఐరన్ది పెట్టాలండి. ఐరన్ది పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. నేను 1/2 లీటర్ కూడా కాదండి, అది 250 ml అండి అది బాటిల్. అందులో మొత్తం బాండిలో వేసేసాను, ఇనుప కడాయిలో. ఒకేసారి పచ్చి దాంట్లోనే ఈ ముద్ద మనం అంతా మిక్సీకి వేసింది ముద్ద మొత్తం అందులో పచ్చి నూనెలోనే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత బాగా గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మనము గ్యాస్ వెలిగించుకొని హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టి ఉడికించాలి. అది చాలా టైం పడుతుంది. చూడండి, హై వద్దు, సిమ్లో ఉంచాలి. ఇట్లా బాగా టైం పడుతుందండి. అది బాగా ఉడికి కలర్ వస్తుంది. చూడండి, గ్రీన్ కలర్ లాగా వచ్చేస్తుంది. మరీ అంత మనం అప్పుడప్పుడు చూసుకుంటూ 10 నిమిషాలకు ఒకసారి అట్లా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత అందులో మనం నిమ్మ ఆకులు ఉన్నాయి కదండి, నిమ్మ ఆకులు ఒక 5-6 తీసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ వస్తుందండి, మంచి ఫ్లేవర్. నిమ్మ ఆకులు వేస్తే మంచి సువాసన వస్తుంది. మాడి వాసన కాకుండా మంచి స్మెల్ వస్తుంది. అందుకని ఆ నిమ్మ ఆకులు వేయాలి. నిమ్మ ఆకులు వేసింది నేను స్కిప్ అయిపోయిందండి వీడియో. అదిగోండి, అలా నిమ్మ ఆకులు అట్లే వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా అయిపోయిందండి, నల్లగా అయిపోయింది కదా. ఇంకా దించి ఒక క్లాత్ తీసుకొని, మందపాటి క్లాత్, దాంట్లో ఈ ముద్ద మొత్తం వేసి వడగట్టుకోవాలండి. ఆయిల్ బాగా తయారవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేశాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలా బాగా పిండితే చూడండి అట్లా వస్తుంది. ఆయిల్ గ్రీన్ కలర్ లాగా మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ రెడీ అయిపోయింది. నైట్ పూసుకొని ఉదయాన్నే స్నానం చేసేయాలండి. బాయ్.